ఏంటిది అనుకుంటున్నారా? సస్పెన్స్ అండి. చాలా చాలా టేస్టీ. వీడియో అయితే కిప్ చేయకండి, ముందుకు మెల్లగా వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. చాలా చాలా టేస్టీ, సూపర్ అండి. ఇలాంటిది ఎప్పుడూ మీరు చేసుకుని ఎరగరు, తిని ఎరగరు. కంపల్సరీగా వీడియో ఫాలో అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, బెండకాయలు అయితే తీసుకున్నానండి నేను. 4 అవుతాయి. ఇవైతే నీట్గా తీసేసుకుందామండి. ఇలా అవుతే నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. 4 కాయలు కూడా నీట్గా తీసేసుకోండి. దేనికి అనుకుంటున్నారా? హెల్త్కి చాలా మంచిదండి. బెండకాయ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా అవుతే. వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఇలా వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఇలా నీట్గా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగేసుకోండి సాల్ట్ వేసి. ఇలా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వైట్ వాటర్లో అయితే మళ్ళీ కడుక్కోండి. ఇలా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే తీసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించేసుకోండి ఫ్రెండ్స్. హీట్ అయింది లేనిది చూసుకోండి. వాటర్ అయితే పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే పోసేసుకోండి. బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. బెండకాయలు అయితే వేసేసుకుందామండి. ఇలా అయితే టర్న్ చేయండి. కొంచెం లైట్గా కుక్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కుక్ అవ్వాలండి. కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉడికించుకున్నాం కదా. చూడండి, ఇవి అయితే ఉడుకుతున్నాయి కదా. కోల్డ్ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాం ఫ్రెండ్స్. రెండు తీసేసుకుందాం. ఈ వాటర్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా తీసేసుకుందాం. ఈ వాటర్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే శుభ్రంగా కడిగేసుకుందామండి వాటర్లో. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కడిగేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే వేడిగా ఉన్నాయి వాటరు. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేద్దామండి. మళ్ళీ తీసేద్దాం. మళ్ళీ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ బెండకాయలు అయితే వేసేసుకుందాం. కూల్ అవ్వాలి, చల్లారాలి. ఇప్పుడైతే ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇవి కూడా ఇలా అయితే తిప్పేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలా తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా తిప్పేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తిప్పేసుకొని సన్నగా అయితే ఇలా కట్ చేసేయండి.
ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. నేను ఒక్కడికే చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అయిపోయింది కదా. ఇలా అయితే బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి మొత్తం. ఇలా అయితే బాండ్లీ తీసుకోండి. స్టవ్ హీట్ అయిన తర్వాత, బాండ్లీ హీట్ అయిన తర్వాత వాటర్ పోసుకోండి. కొంచెం అయితే పోసుకోండి ఫ్రెండ్స్. ఇది అవుతే ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాం. ఇలా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మూత అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. టమాటో అయితే ఇలా అయితే కడిగేసుకోవాలి నీట్గా. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోవాలి టమాటో అయితే. పక్క అయితే నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా నీట్గా రావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేయాలి పప్పు అయితే. చూడండి, ఇదైతే నీట్గా చుట్టేసుకుందాం. పక్కన అయితే పడేద్దామండి. టమాటో అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ భాగం అయితే తీసేద్దాం నీట్గా. ఇలా అయితే తీసేయండి ఫ్రెండ్స్. ఇదైతే కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం గ్రీన్ ఉంది కదా, ఇదైతే తీసేద్దాం.
ఇదైతే ఏమీ లేదండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే క్లీన్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతుంది అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడండి. ఇదైతే సాస్ అండి. హెల్త్కి చాలా చాలా మంచిది. చాలా టేస్టీ అండ్ సాస్ అండి. అన్ని రకాల సాస్ ఇది. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చిల్లీ సాస్ అండి. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. కొంచెం కలుపుకోండి. ఇలా అవుతే కుక్ అయింది లేనిది చూసేద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కుక్ అయింది. పర్ఫెక్ట్గా అయింది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా కుక్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కటార్ పెట్టి ఇలా అయితే తీసుకుందామండి. ఇలా అయితే తీసేసుకుని ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి. కావాల్సినంత ఇలా అయితే వేసేసుకుందాం. బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. కొంచెం ఇలా కలుపుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు టమాటో అయితే వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం అన్నీ వేసిన సాస్ అవుతుంది కదా, వేసేసుకున్నామండి. ఇలా అయితే అంతా వేసేసుకున్నాము.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కటార్ అయితే పట్టుకొని తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకుందాం. మొత్తం తీసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, హెల్త్ కూడా చాలా మంచిది. జ్యూసీగా టేస్టీగా సూపర్ అండి. వేసేసుకున్నాం, అంతా రెడీ అయిపోయింది. వావ్, చూడండి ఫ్రెండ్స్, సూపర్ కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుందండి. సూపర్ ఫ్రెండ్స్, చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ, హెల్త్కి అయితే చాలా మంచిదండి. సూపర్ అంటే సూపర్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఆమ్లెట్ అయితే బాగా కుక్ అయిపోయింది కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. వావ్, నేనైతే తినేస్తున్నా. అసలు నోట్లో పెట్టుకుంటే ఫటాఫట్ ధనాధనాన్ని కరిగిపోతుందండి, చాలా టేస్టీ. ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.